హాయ్ ఎవ్రీవన్. మీరు ఇప్పటికీ అంటే నా సరౌండింగ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి గెస్ట్ చేసి ఉంటారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం. దీనికి ఒక రీజన్ ఉంది. బెంగళూరు వెళ్తున్నాము, ఒక పర్సనల్ షూట్, ఇంకోటేమో నవాబ్స్ కిచెన్ షూట్. ఈ పని మీద జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది బయలుదేరి. మేబీ రీచ్ అయ్యే టైం మిడ్ నైట్ అవ్వచ్చు, కానీ మీకు అప్డేట్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాను. ఇంత షార్ట్ పీరియడ్లో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. అందరినీ కలవాలని ఉంది, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు ఉన్నారు కదా. ఒకసారి ప్లాన్ చేద్దాం. వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, ఔటర్ రింగ్ రోడ్ మీద మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేసినప్పుడు నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్డు. మన హైదరాబాద్కే ఒక అందం తీసుకొచ్చింది ఈ రోడ్డు. ఇంత బ్యూటిఫుల్ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే ఆ కిక్కే వేరబ్బా, సీరియస్గా. ఒక ఓల్డేజ్ హోమ్ ఉందన్నమాట. 70-80 మెంబర్స్ ఉన్నారు ఓల్డేజ్ వాళ్ళు. వాళ్ళకి చాలా రోజుల నుంచి నేనే అడిగాను అనమాట, దగ్గరలో ఏదైనా ఓల్డేజ్ హోమ్ కానీ ఆర్ఫనేజ్ కానీ ఉంటే చూడండి, వాళ్ళని కలిసినట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ ఓల్డేజ్ పీపుల్ లైఫ్ లాంగ్ అంతా కష్టపడి పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చాక కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోవడం వల్ల, కొంతమంది ఏమో అసలు పట్టించుకోపోవడం వల్ల, వాళ్ళ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోవడమే బెస్ట్. ఆ పెయిన్ మామూలుగా ఉండదు. మన అనుకున్న వాళ్ళు పట్టించుకోకపోతే, స్పెషల్గా వాళ్ళని కలవడానికి, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, వాళ్ళతో వాళ్ళు నాతో షేర్ చేసుకున్న మాటలు డెఫినెట్గా వ్లాగ్లో పెడతాను. వాళ్ళు ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఒక విషయం తెలుసా, ఒక రాయల్ లైఫ్ బతకడానికి వాళ్ళు పడే శ్రమ, మనని ఒక స్టేజ్కి తీసుకురావడానికి వాళ్ళు పడ్డ స్టెప్ బై స్టెప్, వాళ్ళు స్టెప్స్ ఎక్కుతూ మనల్ని ఎక్కిస్తారు, ఒక స్టేజ్కి తీసుకొస్తారు. ఈ స్టేజ్కి వచ్చేసి మనం ఒక స్టేజ్కి వచ్చేసాక మన పిల్లల్ని, మన వైఫ్, మన ఫ్యామిలీని చూసుకోవడానికి వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అందుకే డెఫినెట్గా వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ మీ దాకా తీసుకొస్తాను. నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళు కానీ, వచ్చే ఓల్డేజ్ పీపుల్ మాట్లాడే మాటలు వినైనా కొంతమంది అయినా ఇలాంటి ఆలోచన కనీసం దరిదాపుల్లో కూడా రాకుండా జాగ్రత్త పడతారని ఈ వ్లాగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఓల్డేజ్ పీపుల్ ని అందరినీ ఒక చోట చేర్చి ఒక హోమ్ తీసుకొని వాళ్ళని అంత కేర్గా చూసుకుంటున్నారో, వాళ్ళకి సీరియస్గా కొంచెం ఫండ్ రైజ్ చేయొచ్చు. నా ద్వారా, నా మాట మన్నించి కాస్తో కూస్తో వాళ్ళకి హెల్ప్ చేస్తారని అది నాకు గట్టి నమ్మకం కూడా. కర్నూలు వెళ్ళాక లేకపోతే మధ్యలో ఏదైనా కనపడితే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. చివరికి డిన్నర్కి ఒక చోట ఆగాం. మస్తీ అంట. అటు ఒకసారి బోర్డు చూపించండి అన్న. మస్తీస్ బ్లిస్ అనే ప్లేట్ అంట. లోగో బాగుందన్న. ఇందాక విపరీతమైన వర్షం రోడ్డు మీద. నాకు ఎలా అనిపించింది అంటే, అనంతపూర్ దాటేసామేమో, అసలు ఈ కంటికి ఏం కనపడట్లే. అసలు ఇంత వర్షం అంటే మోకాళ్ళు వాటర్ ఉన్నాయి. అసలు ఈ కార్ అయితే ముందుకు కదలడానికి చాలా ఇబ్బందిగా, అంటే విజువల్ సరిగ్గా కనపడట్లేదు. ఆ హడావుడిలో అయితే ముందుకు వచ్చేసాము. కానీ నిజంగా అనంతపూర్లో ప్రజెంట్ మేము అనంతపూర్ బార్డర్, అంటే బయటకు మళ్ళీ బెంగళూరు వెళ్ళే హైవేలోనే ఉన్నాము. ఈ రెస్టారెంట్ అంటే ఇంత అంబియన్స్,
మన హైదరాబాద్కి అంటే ఏమాత్రం తగ్గకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని ఇంటీరియర్ కానీ పెయింటింగ్స్ కానీ మన పూర్వీకులే ఉన్నారంతా. దాని లోగో కూడా అదే ఉంది. నిజంగా అద్భుతమైన పెయింటింగ్స్, అద్భుతమైన ఇంటీరియర్. ఫుడ్ ఎలా ఉందో తెలీదు, కానీ తింటే మట్టుకి ఫుడ్ ఎలా ఉందో చెప్తాను. అందులో మేము మళ్ళీ ధాబాలో తింటాం ఇష్టం లేక ఇక్కడ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ రెస్టారెంట్లో తింటున్నాము. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేస్తే బెంగళూరు వెళ్ళే టైంలో ఎప్పుడైనా లంచ్ డిన్నర్ టైంలో, నాకు తెలీదు వీళ్ళతో, ఇది ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్. మస్తీస్ బ్లిస్ ఆన్ యూ ప్లేట్. సీరియస్గా చాలా బాగుంది అంబియన్స్ అయితే. ఫుడ్ ఎలా ఉందో తిన్నాక చెప్తాను. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ అంటే పొద్దున్న లెగిస్తే షూట్ ఉంది. ఒకసారి కంటికి దగ్గరగా వస్తే పిల్లలకి వచ్చే ఐ ఇన్ఫెక్షన్ నాకు వచ్చింది. విపరీతమైన పెయిన్, చిన్న పిన్నుతో కంట్లో గుచ్చుతున్నట్టుగా ఉంది. సీరియస్గా పొద్దున్న మార్నింగ్ ఇప్పుడైతే మెడికేషన్ తీసుకుందాము బెంగళూరు వెళ్ళాక. పొద్దుటికల్లా ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాక ఏ టైం అవుతుందో కూడా చెప్తాను కదా. ఒక 3 hours అయితే మా రిలేటివ్స్ని కలవడానికి పట్టింది. డిన్నర్ చేశాక ఫుడ్ ఎలా ఉందో, ఒకవేళ ఫుడ్ నిజంగానే దాని గార్నిషింగ్ అదంతా పర్ఫెక్ట్గా ఉంటే మీకు దాని గురించి కూడా చెప్తాను. కానీ ఫుడ్ బాగుంటే మట్టుకి ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. కరెక్ట్గా 5 kilometers డిస్టెన్స్లో అక్కడ ఎంత వర్షం పడుతుందో ఇక్కడ కనీసం చూద్దామన్న ఒక డ్రాప్ వాటర్ కూడా లేదు. ఫుల్ డ్రై రోడ్స్. అంటే ఇంకో 1.5 hourలో బెంగళూరు రీచ్ అవుతాము. నిజంగా ఎంత భయంకరమైన వర్షం అంటే కాసేపు దడ పుట్టించింది. రోడ్డు మీద మోకాళ్ళ వరకు వాటర్ వచ్చాయి. మన హైదరాబాద్లో అయితే వర్షాలే లేవు, కానీ అదేంటో ఈ రాయలసీమ జిల్లాల్లో ఈరోజు భయంకరమైన వర్షం పడింది చాలాసేపు. నిజంగానే అంటే డ్రైవింగ్ కూడా ఇబ్బంది అయ్యేంత భయంకరమైన వర్షం. నిజంగా ఇక్కడైతే వర్షం లేదు యాక్చువల్. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సీరియస్గా దారిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, వర్షం మూలంగా కొంచెం డిఫికల్ట్ అయినా కూడా ప్రశాంతంగా సేఫ్గా మన జర్నీ ముగిసింది. ఇదే మనం ఈ 2-3 days స్టే చేస్తున్న విల్లా, జిలా నమ్జద్ షరీఫ్. యాక్చువల్లీ వాళ్ళ విల్లా అండి ఇది. ఆయన ఇన్వైట్ చేశారు కాబట్టి వచ్చాము. ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వెంటనే కాసేపు రెస్ట్ తీసుకొని పొద్దున్న కార్యక్రమం ఏంటో చూద్దాం. బాయ్, అల్లా హాఫీజ్.